హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో నేను 12th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చానండి. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది సచివాలయం నుంచి వచ్చింది. అంటే సచివాలయం అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అఫీషియల్గా. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3131 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. కేవలం 12th క్లాస్ అర్హతతో మనకి స్టార్టింగ్ శాలరీయే 25,000 ప్లస్ ఉంటుందండి. సో ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలని నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ లింక్స్, వెబ్సైట్ లింక్స్, నోటిఫికేషన్ లింక్స్, అప్లికేషన్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. కేవలం 12వ తరగతి లేదా ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు 3131 పోస్టులు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జూనియర్ సచివాలయం అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో పరీక్ష మరియు సొంత రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం లభిస్తుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారండి. ఇప్పుడు జాబ్ గురించి చెప్తాను. ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు విడుదల చేశారు. ఇందులో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి 3131 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి వస్తాను. సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంది. అలాగే విద్యా అర్హత ఏదైనా ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ అర్హత ఉంటే చాలు, ఎటువంటి అనుభవం లేదు. అలాగే ముఖ్యమైన తేదీలు అంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 23 జూన్ 2025 నుంచి 18 జూలై 2025 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ తేదీల్లోపు అర్హులున్న వారు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. అలాగే దరఖాస్తు చేయడానికి 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు, వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎంపిక విధానం ఎలా? కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష టైర్ 1 మరియు టైర్ 2 నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ జాబ్ యొక్క ఇంకా పూర్తి వివరాలు తెలియజేస్తా అండి. మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు అప్లికేషన్ క్లోజ్ అవుతుంది, ఎప్పుడు అనేది పూర్తి వివరాలు కూడా మళ్ళీ తెలియజేస్తాను. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్తా అండి. మనకి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 18వ తారీఖు 7వ నెల అంటే జూలై 7వ నెల 2025కి లాస్ట్ డేట్ అండి. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 19వ తారీఖు జూలై 2025 అండి. అలాగే డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ చేంజెస్ వచ్చేసి మనకి డేట్ ఇచ్చారు. 23వ తారీఖు జూలై 2025 నుండి 24వ తారీఖు జూలై 2025 వరకు డేట్ టైం ఇచ్చారు. అలాగే షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 8వ తారీఖు 9వ నెల 2025 నుంచి 18వ తారీఖు 9వ నెల 2025 వరకు ఇస్తారు. సో ఇదండి ఎగ్జామినేషన్ డేటు. అంటే సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. అలాగే షెడ్యూల్ టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి టు మార్చ్ 2026న మనకి కండక్ట్ చేస్తారు. మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి. అలాగే ఇప్పుడు నేను పేమెంట్ డీటెయిల్స్ అంటే ఏ డివిజన్కి అంటే ఏ పోస్ట్కి ఎంతెంత మనకి శాలరీస్ ఇస్తా చెప్తాను. లోవర్ డివిజన్ క్లర్క్ అలాగే జూనియర్ అసిస్టెంట్ వారికి పే లెవెల్ 2 ప్రకారం 19,000 నుంచి 63,000 వరకు మీకు శాలరీ ఉంటుంది. సో అంతేకాదండి, ఇంకా వేరే కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పే లెవెల్ 4 వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు మీకు శాలరీ ఉంటుంది. అలాగే పే లెవెల్ 5 అయితే 29,000 నుంచి 92,000 వరకు కూడా మీకు శాలరీ ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ
పే లెవెల్ 4 ప్రకారం 25,000 నుంచి 81,000 వరకు మీకు శాలరీ అయితే ఉంటుందండి. సో ఇది మంచి అవకాశం, ఎవరు మిస్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ చెప్తాను, కేటగిరీ వైజ్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏమంటున్నారంటే ఇక్కడ ఈ క్యాండిడేట్స్ అనేది బిఫోర్ 1999 బిఫోర్ అయితే పుట్టుండాలి. అంటే 2వ తారీఖు 1వ నెల 1999 పుట్టుండాలి. అండ్ నాట్ లేటర్ దాన్ 2018. సో 1999 లోపు ఎవరైతే పుట్టుంటారో క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్షన్ కూడా ఇచ్చారు కేటగిరీ బట్టి. సో దాన్ని బట్టి కూడా మీరు ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఏజ్ని యాడ్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూబీడీ వారికి అన్రిజర్వ్ కేటగిరీ వచ్చి 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వరకు అయితే 13 years, పీడబ్ల్యూబీ ఎస్సీ ఎస్టీ వరకు అయితే 15 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ వరకు అయితే 3 years ఇచ్చారు. అలాగే డిఫెన్స్ పర్సనాలిటీ డిజేబుల్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్పిటలైజ్డ్ విత్ ఎనీ ఫారిన్ కంట్రీస్ ఆఫ్ ఇండియా డిస్టర్బ్ ఏరియా అండ్ రిలీజ్డ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ వారికి అయితే 3 years ఇచ్చారండి. అలాగే విడోస్ డివోర్స్ ఉమెన్స్కి, అలాగే ఉమెన్ జుడికల్లీ సపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ అన్మ్యారీడ్ అంటే రీమ్యారీడ్ చేసుకున్న వాళ్ళకి 35 years వరకు ఇచ్చారు. అలాగే అదే కేటగిరీ ఉమెన్స్కి ఎస్సీ ఎస్టీ వరకు అయితే 40 years వరకు ఇచ్చారు. ఇలా డిఫరెంట్ కేటగిరీ బట్టి ఏజ్ అనేది మనకు పెంచారు. సో ఇది ఒక మంచి అవకాశము. సో నేను కింద అప్లికేషన్ ఇస్తానండి, మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్లో ఇంకా పూర్తి వివరాలు ఉంటాయి. ఎగ్జాము ఎక్కడెక్కడ కోడ్ బట్టి ఎక్కడెక్కడ ఉంటాయి సెంటర్స్, అలాగే మనకి ఏ ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనే పూర్తి వివరాలు అయితే నేను పీడిఎఫ్ లింక్లు ఇచ్చాను, మీరు తప్పకుండా ఇది చెక్అవుట్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.